మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అసలు ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది నేను ఒక డెమో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. దీని ప్రకారం మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. ఎంత దారుణం అంటే రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఏ కమ్యూనిటీకి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ పోస్టులు విడుదల చేయకుండా, రోస్టర్ పాయింట్ల వైజ్ పోస్టుల లెక్క విడుదల చేయకుండా దారుణంగా అప్లికేషన్ల ఫీజు గుంజుకునే ఒక ప్రాసెస్లో భాగంగానే ఇది జరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కొన్ని రిజర్వేషన్కి సంబంధించి అసలు పోస్టులే చూపించడం లేదు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. దానికి సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో, మీకు ఏ విధంగా ప్రాసెస్ ఉంది అనేది తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక డిఎస్సి అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకుని వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. మనకి వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ముందుగా ఫీజు పేమెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఫీజు పేమెంట్కి సంబంధించి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దరఖాస్తు చేయదలుచుకున్న పోస్టులన్నీ ఒకేసారి ఎంచుకోండి. మేము ఒక్కసారి ఫీజు వసూలు చేసుకున్నామంటే మళ్ళీ తిరిగి ఇవ్వడం జరగదని చెప్పేసి కూడా క్లారిటీగా నో రిఫండ్ అని చెప్పేసి కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో, మీ 10వ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇచ్చుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇచ్చుకోండి. ఇక్కడ ఇయర్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ఇయర్స్ ఓపెన్ అవుతాయి. ఇయర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి. మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత డే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు మెయిలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. పురుషులందరూ మెయిల్ అని, స్త్రీలు ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ లేదు. జస్ట్ మనకి మిగిలిన రిజర్వేషన్లు అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఓసీ సెలెక్ట్ చేశాను. ఓసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర నో అని చెప్పేసి ఇచ్చాను. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని ఇచ్చుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నో అని చెప్పేసి ఇవ్వాలి. మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారు అనే దాని ప్రకారం మీ జిల్లా అనేది మీ లోకల్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లోకల్ జిల్లా అనేది మీరు 7 సంవత్సరాలు ఏ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువు ఉన్నారో అది మీ లోకల్ జిల్లా అవుతుంది. మీ సొంత జిల్లా లోకల్ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని మాత్రమే ఇవ్వాలి. మనకి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ ఇస్తారో ఆ రిజర్వేషన్ ప్రకారం మీరిచ్చే మెయిలు ఫీమేలు ప్రకారం మీరిచ్చే జిల్లా ప్రకారం ఇక్కడైతే పోస్టులు ఓపెన్ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అసలు పోస్టులు కూడా ఓపెన్ కాని పరిస్థితి. కొంతమందికి సంబంధించి కొన్ని జిల్లాల్లో పోస్టులు అయితే ఓపెన్ కావడం లేదు. వాళ్ళు వెయిట్ చేయండి. ఎవరికైతే పోస్టులు ఓపెన్ అవుతున్నాయో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి సెకండరీ గ్రేడ్ టీచర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ దానికి సంబంధించి మీడియంకి సంబంధించి పోస్టులు కూడా ఓపెన్ అవుతున్నాయి చూడండి. ఎస్జిటి తెలుగు మీడియం అంటే దానికి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తుంది. క్లోజ్ చేసిన తర్వాత మీరు బీఎడ్ అభ్యర్థులు అయితే మీరు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి, అదేవిధంగా టీజీటీకి సంబంధించి కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఏదైతే నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ల ప్రకారం ఇచ్చాడో ఆ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా చదువుకుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్టులకు సంబంధించి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి దీని ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అయితే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంది, రిమూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారనేది కంప్లీట్గా చూసుకుని ఇక్కడ ఫీజు పేమెంట్ అది పే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఫీజు మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్టుల ప్రకారం ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే 750, రెండింటికి అప్లై చేయాలనుకుంటే 1500, ఇంకొక పోస్ట్ పెంచారంటే ఇంకొక 750 పెరుగుతుంది. అసలైన చిక్కుముడు కూడా ఇక్కడే ఉంది. రిజర్వేషన్ వారీగా, రాష్ట్ర వారీగా పోస్టులు ఇవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను. ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని రిజర్వేషన్లలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి చూపించడం లేదు. కొన్ని రిజర్వేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చూపించడం లేదు. అసలు బీసీబీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి పోటీ పడాలంటే ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి పోస్టులు అనేవి చూపించని పరిస్థితి. అందువల్ల మీ రిజర్వేషన్లో మీ జిల్లాలో పోస్టులు అనేవి చూపించకపోతే మీరు అప్లై చేయకండి, వెయిట్ చేయండి. ఎవరికైతే పోస్టులు చూపిస్తున్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఖాళీల లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే విడుదల చేయవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా అప్లికేషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్లికేషన్లు తీసుకోవడంలో అంతా కూడా గజిబిజే, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. 750 రూపాయలు దోచుకున్నామా అనే ఒక్క పాయింట్ మాత్రం, దాని మీద తప్ప మిగిలిన ఈ అంశం పైన కూడా క్లారిటీ లేదు. ఓకే, ఇక్కడ ఎవరికైతే మీ జిల్లాలో మీ రిజర్వేషన్కి పోస్ట్ చూపిస్తుందో
పోస్టులు చూపిస్తున్నాయో వాళ్ళు వచ్చేసరికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా ఒక టిక్ మార్క్ అడుగుతుంది. టిక్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అంటుంది. డీటెయిల్స్ అనేవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా 1కి 2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఫీజు పేమెంట్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అని చెప్పేసి అడుగుతుంది. అందరి దగ్గర కూడా వీసా కార్డులు ఉంటాయి కాబట్టి హెచ్డిఎఫ్సికి సంబంధించి ఎస్బీఐకి సంబంధించి ఆన్లైన్ పేమెంట్లు అయ్యే కార్డులు మాత్రమే తీసుకోండి. లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీకి ఎంటర్ చేసుకున్నట్లయితే మీ ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ అయ్యి మీకు డిఎస్సికి సంబంధించి ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ ఐడిని చాలా జాగ్రత్తగా రాసుకోండి. చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా జాగ్రత్తగా ప్రింట్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసుకోండి. క్యాండిడేట్ ఐడి వచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్ ఐడిని క్లారిటీగా మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదా దాన్ని కంప్లీట్గా ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడతో క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన క్యాండిడేట్ ఐడితో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, ఫీజ్ పేమెంట్ కిందనే ఉంటుంది. ఓకే, ఫీజ్ పేమెంట్ కిందన క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. మీరు ఏదైతే ఫీజ్ పేమెంట్ చేసినప్పుడు వచ్చిన క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ చూపిస్తుందో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూడండి ఆన్ ఆఫ్ అనే ఒక బటన్ ఉంది. ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ సర్వీసెస్లో అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా డిక్లరేషన్కి సంబంధించి ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలా ఇచ్చుకోండి. మదర్స్ నేమ్ కూడా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలా ఇచ్చుకోండి. డీటెయిల్స్ అనేవి 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. మీరు అప్లై చేసేది డిఎస్సి కాబట్టి 1కి 2 సార్లు డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకోండి. ఆర్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎస్ అనివ్వండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎస్ అని ఇచ్చుకోవాలి. పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా రాసుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాకపోతే నో అని ఇచ్చుకోవాలి. డిస్ట్రిక్ట్ మీ జిల్లా ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మండలాలు కూడా ఇక్కడ చూపిస్తుంది. మీ మండలం కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, మొత్తంగా మీ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసిన తర్వాత మండలం సెలెక్ట్ చేయమంటుంది. విలేజ్, మీ విలేజ్ ఎగ్జాక్ట్గా రాకపోతే మీ దగ్గరలో ఉన్న విలేజ్ వస్తుంది ఏదో ఒకటి, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, మీ విలేజ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డోర్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. పిన్ కోడ్ అడుగుతుంది, ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ కూడా డిఫాల్ట్గా వస్తుంది. మీ జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని, మ్యారేజ్ అవ్వకపోతే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారని అడుగుతుంది. ఇది మాత్రం నో అనివ్వండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారో తెలంగాణ నుంచి వాళ్ళు లెస్ అని ఇచ్చుకుంటారు. ఇక్కడ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా నో అని చెప్పేసి ఇచ్చుకోండి. జియో నెంబర్ 74 నోటిఫికేషన్కి సంబంధించిన జియో నెంబర్ 74కి సంబంధించి దానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ అని ఇచ్చుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా ఈ 2 ఆప్షన్లు నో అనే వస్తాయి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రెగ్యులర్ చదివితే రెగ్యులర్ అని ఇవ్వండి. రెగ్యులర్ ఇచ్చిన తర్వాత మీరు 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 5th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 6th ఏ జిల్లాలో చదివారు, 7th ఏ జిల్లాలో చదివారు, 8th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 9th ఏ జిల్లాలో చదివారు, 10th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, మొత్తంగా అన్నీ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ జిల్లాలన్నీ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మీ లోకల్ జిల్లా ఏందనేది ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఎక్కడ చేశారని డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. దాని ప్రకారం ఇక్కడే మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారనేది ఆటోమేటిక్గా వెబ్సైట్లో డిసైడ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆప్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాల ప్రకారం ఇక్కడ చూడండి లోకల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మీరు ఈస్ట్ గోదావరి జిల్లాకి లోకల్ అవుతారని చెప్పేసి ఇస్తుంది. అంటే మీరు ఏ జిల్లాలు ఇస్తారో దాని ప్రకారం ఇక్కడ లోకల్ జిల్లాకి సంబంధించి ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి బోర్డ్, మీరు ఎస్ఎస్సి బోర్డు ఏ బోర్డులో చదివారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మీరు ఇక మిగిలిన ఏ బోర్డులో అయినా చదివితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. అందరికీ కూడా మెయిన్ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. మీడియం తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది. ఇవి 10వ తరగతికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, ఇక్కడ క్లారిటీగా అడుగుతున్నాడు. డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో 10వ తరగతి అనేది పాస్ అయ్యారు, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుంది పాసింగ్ ఇయర్. ఆ పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి. హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ ఇచ్చేటప్పుడు ముందుగా ఇయర్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే ఇయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇయర్స్ అనేవి మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదే స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ వాళ్ళకైతే ఇక్కడ డిగ్రీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివారో వాళ్ళందరికీ ఈ బోర్డే వస్తుంది. మిగిలిన ఏ బోర్డులో అయినా మీరు ఇంటర్మీడియట్ చదువు ఉంటే ఆ బోర్డు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫస్ట్ ఆప్షనే వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి మీడియం, సెలెక్ట్ మీడియం ఉంటుంది. మీరు ఏ మీడియంలో చదివారు ఆ మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీ మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లాంగ్వేజ్ అనేది మీరేం తీసుకుని చదివారు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు వస్తుంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ మీడియం అనేది వేరు, ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అడుగుతున్నాడు కాబట్టి మీ మార్క్స్ మెమోలో ఉంటుంది చూసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లకు సంబంధించి మ్యాక్సిమం తెలుగు లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ అదర్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఓకే, మ్యాక్సిమం తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటర్మీడియట్కి సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి డేట్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్, మంత్, అదేవిధంగా డే ఎంటర్ చేయండి ఇక్కడ క్లారిటీగా. డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీకు ముందు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ వాళ్ళు అయితే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. దాని ప్రకారం మీరు డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ పేపర్ మీడియం అనేది మీరు తెలుగులో రాయాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు 2 లాంగ్వేజ్ల్లో కూడా ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీడియం తెలుగు సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా ఎలాగ ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి అది మీకు తెలుగులో కూడా వస్తుంది. అప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ కింద తెలుగులో చూపిస్తుంది. నెక్స్ట్, టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. మీరు ఇప్పటి వరకు జరిగిన ఏ టెట్లో ఎక్కువ మార్కులు అనేవి స్కోర్ చేశారు. 2018 టెట్లో ఎక్కువ మార్కులు వస్తే 2018 ఇచ్చుకోండి. 2022 టెట్లో ఎక్కువ మార్కులు వస్తే 2022 టెట్ ఇచ్చుకోండి. లేదా 2017 టెట్లో ఎక్కువ మార్కులు వస్తే 2017 ఇచ్చుకుని దానికి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీరు 2024లో టెట్ రాస్తున్నారు అని అడుగుతుంది. రాస్తే ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఆ టెట్కి సంబంధించి ఏదైతే క్యాండిడేట్ ఐడి హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ క్యాండిడేట్ ఐడీనే మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. ఓకే, 2024 టెట్కి సంబంధించి ఏదైతే మీకు క్యాండిడేట్ ఐడి వచ్చిందో అప్లికేషన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్కి సంబంధించిన క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 2024 టెట్ మీరు రాస్తే హ్యావ్ యూ అప్లైడ్ టెట్ 2024 అంటుంది. ఎస్ అని ఇచ్చారంటే ఆ 2024 క్యాండిడేట్ ఐడికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ అంటే క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా గతంలో ఏదైతే టెట్ రాసి క్వాలిఫై ఉన్నారో ఆ టెట్తో డైరెక్ట్గా మీరు డిఎస్సి రాయాలనుకుంటే సింపుల్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2024 టెట్ దగ్గర ఇక్కడ మొత్తం ప్రీవియస్ మీరు ఎప్పుడు టెట్ రాశారో, ఎప్పుడు టెట్లో మంచి స్కోర్ వచ్చిందో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, 2018 టెట్లో మీకు 120 మార్కులు వచ్చినాయి, 2022 టెట్లో 100 మార్కులు వచ్చినాయి అనుకుంటే 2010 ఇలా ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. ఇక ఫోటో సిగ్నేచర్కి సంబంధించి బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఫోటోని స్కాన్ చేయాలి. 150 KB లోపు ఉండాలి. ఫోటో అనేది జేపీజే ఫార్మేట్లో ఉండాలి. ఫోటోని మీరు వైట్ పేజ్ మీద తీసుకుని వైట్ పేజ్ మీద ఫోటో పెట్టి కింద సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేయండి, లేదా ఫోటో తీసి క్రాప్ చేయండి. ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అంటుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఫైనల్గా డిక్లరేషన్ టిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఫామ్ అనే దాన్ని మీకు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ప్రివ్యూ అనేది చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయనుకున్నప్పుడు ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్లు అనేవి ఉండవు కాబట్టి జాగ్రత్తగా మీరు ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటే మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి. లేదంటే ఎడిట్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే PDF రూపంలో సేవ్ చేసుకోవచ్చు.
మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మీ సిగ్నేచర్ వచ్చే ఈ విధంగా ఒక వైట్ పేజ్ తీసుకుని ఆ వైట్ పేజ్ మీద సిగ్నేచర్ చేసి దానిపైన ఫోటో పెట్టి దాన్ని ఫోటో తీసిన తర్వాత మీరు క్రాప్ చేసి ఆ ఫోటోని మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోటో కేబీ డిక్రీజ్ అని చెప్పేసి కొడితే కొన్ని వెబ్సైట్లు వస్తాయి. రెండో వెబ్సైట్లోకి వెళ్తే మీరు అప్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా ఫోటోని కేబీ అనేది తగ్గించుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏందనే దానిపై మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జిల్లాలో మీ రిజర్వేషన్లో పోస్టులు చూపించలేకపోతే మీరు కొద్దిగా వెయిట్ చేయండి. మీకు ఇష్టం వచ్చినట్లు అప్లై చేసేయకండి, మీరు వెయిట్ చేయండి. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి కాల్ చేయండి. మీ జిల్లాలో మీ రిజర్వేషన్లో పోస్టులు చూపించడం లేదని వాళ్ళని అడగండి. రోస్టర్ పాయింట్ల పట్టికను విడుదల చేయమని కోరండి. రిజర్వేషన్ల వారీగా రోస్టర్ల వారీగా ఎప్పుడైతే పట్టిక వస్తుందో దాని ప్రకారం ఎవరు ఏ జిల్లాకు అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది. మీ జిల్లాలో మీ రిజర్వేషన్కి సంబంధించి మీకు పోస్టులు చూపిస్తున్నప్పుడే, మీ ఆప్షన్లు చూపిస్తున్నప్పుడే మీరు అప్లై చేయండి, లేదంటే మీరు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు పేమెంట్స్ అనేవి కట్ అయిపోయినా 48 గంటల్లో అదే అకౌంట్కి బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఏ టెక్నికల్ డౌట్ ఉన్నా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వండి. టెట్కి సంబంధించి కూడా వెబ్సైట్లో ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇది గైస్ ఇప్పటి వరకు డిఎస్సి అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్స్ చెక్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి టాపిక్ వైజ్ వీడియోస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.